వేములవాడ 23వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోనాల సాగరిక శివ వినూత్నంగా హామీలిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఆడబిడ్డ పెళ్లికి 20,000 ఇస్తానని, ఆడబిడ్డ జన్మిస్తే 20,000 డిపాజిట్ చేస్తానని వినూత్నంగా హామీ ఇస్తూ తనను కౌన్సిలర్గా గెలిపించాలని 23వ వార్డు ఓటర్లను కోరుతున్నారు. మంగళవారం 23వ వార్డులో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ, బీజేపీ అభ్యర్థి బోనాల సాగరిక శివకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాల సాగరిక ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ మున్సిపల్పై బీజేపీ జెండా ఎగరవేస్తామని, గతంలో 2 సార్లు తమకు పట్టణ ప్రజలు అవకాశం ఇచ్చారని, పట్టణ అభివృద్ధికి కృషి చేశామని, ఈ ఎన్నికలలో కూడా ప్రజలు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేములవాడలో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. మన ఓటు ఎప్పుడు అవసరం లేదు కదా అంటున్నాం. మనోడు మనలో ఉండేవాడు అందరు వాడు మాట ఇచ్చిన సరేనా? ఓకే. ఒక గొప్ప ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వేములవాడ. సాధారణంగానే ఆధ్యాత్మిక వాతావరణం కానీ, భక్తిభావం కానీ, హిందుత్వం కానీ, హిందూ భావజాలం ఎక్కువ ఉంటుంది. మరి గతంలో కూడా అందుకే భారతీయ జనతా పార్టీకి సర్పంచ్గా కానీ, మున్సిపల్గా కానీ అవకాశం ఇచ్చారు ఇక్కడ ప్రజలు. ఆ భావనతో ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ కూడా 28 వార్డుల చాలా ప్రచారం కూడా ముమ్మరం చేసినాం. మేమైతే దాదాపు ఇప్పటికి 4-5 వార్డ్స్ డోర్ టు డోర్ కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిన 5-6 రోజులలో కూడా ప్రతి వార్డు కూడా ఓటర్ టు ఓటర్ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సీరియస్గా. మరి ప్రజలు కూడా ఆలోచించమని చెప్తున్నాం. ఒకసారి ఇంత మంచి పుణ్యక్షేత్రం, ప్రధానమంత్రి హోదాలో ప్రపంచ నాయకుడు అని చెప్పుకున్న నరేంద్ర మోడీ గారు సందర్శించిన పుణ్యక్షేత్రం ఇది. మరి హిందుత్వ భావజాలం ఎక్కువ. ఆ భావనతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని, పార్లమెంట్ ఎన్నికలను ఊహించిన మెజార్టీ ఇచ్చింది ఇక్కడ ప్రజలు. మరి దాన్ని చూసుకొని కూడా ఖచ్చితంగా ఒక విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మీద జెండా ఎగరేస్తాం, దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. అధికార పార్టీ బెదిరింపు ధోరణులకు పాల్పడుతూ ఉన్నది. ఆ బెదిరింపు ధోరణులు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, ప్రజలు ఏ రకంగా బుద్ధపెట్టినో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే అవుతుంది. మంచి విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నాం. రేపు కూడా హిందూ ధర్మ రక్షకుడు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి కార్యక్రమం కూడా దాదాపు ఒక 6-7 పాయింట్స్ కూడా స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రజలు విజయవంతం చేయాలని కోరుతున్నాం. మరొకసారి విశ్వాసంగా చెప్తా ఉన్నాం, ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ ఇస్తున్నాం. మాకు విశ్వాసం బాగుంది కనుక ప్రజలు కూడా పూర్తి స్థాయి మాకు మద్దతు ఇవ్వడానికి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. 23వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. బోనాల సాగరిక శివ అను మేమిద్దరము ప్రతాప రామకృష్ణ, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మేమిద్దరము ప్రతి ఇంటింటి గడప ప్రచారం చేయడం జరుగుతున్నది. మీ యొక్క అమూల్యమైన ఓటుని మా ఇద్దరికి, బోనాల సాగరిక శివ అను మా ఇద్దరికి ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము. మేము గెలిచినచో ప్రతి ఇంటి ఆడబిడ్డకు వారి వివాహంలోకై ప్రతి ఒక మహిళకి 20,000 అందజేస్తున్నాము. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే వాళ్ళ పేరు మీద 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయగలుగుతాము. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మాకు బోనాల సాగరిక శివ అను మా ఇద్దరికి కమలాపు గుర్తున మాకు ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. 23వ వార్డు ప్రజలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. గత కొద్ది రోజుల నుంచి గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది. బండి సంజయ్ నాయకత్వంలో, రామన్న నాయకత్వంలో వేములవాడలో 23 వార్డు ప్రజలకు
మరింత సౌకర్యాలు మెరుగుపరచాలని మేము ముందుకు వస్తున్నాము. మీ అమూల్యమైన ఓటును భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు పైన ఓటు వేసి గెలిపించగలం మా యొక్క ప్రార్థన. 23 వార్డుల ప్రతి ఇంట్లో పుట్టిన బిడ్డకు 20,000 రూపాయలు ఫిక్స్డ్ చేసి బాండు కూడా ఇవ్వబడును. ప్రతి ఇంట్లో మహిళకు పెళ్లి చేసిన రోజున కళ్యాణ మండపంలో 20,000 రూపాయలు వచ్చి నగదు రూపంగా ఇవ్వగలరు. ఇది మా సొంత డబ్బులతో తీసుకున్న నిర్ణయము. మా 23వ వార్డు ప్రజలు సంతోషంగా ఉండాలని వారి నిర్ణయాల మీదకు తీసుకుంటున్నాం. కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి గెలిపించగలరు. మీ సాగరిక శివ.